హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు చూపించబోతున్నాను జూ. చిల్డ్రన్స్ డే స్పెషల్గా మా పిల్లలకి జూ చూపించాము. వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు. మేము కూడా టైం స్పెండ్ చేసాము వాళ్ళతోటి. అక్కడున్న జంతువుల్ని, పాముల్ని మొత్తం చూస్తూ. మీరు కూడా ఈ జూ ఎలా ఉందో చూడాలంటే ఫుల్ వీడియో చూసేసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడి నుంచి వీడియో స్టార్ట్ అయిపోతుందండి. ఇంట్లో అందరం కలిసి బయలుదేరిపోయాం. కార్లో స్టార్ట్ అయ్యామండి. చూసారా, మీకు చూపించబోతున్నాను పూణేలో ఉండే ఒక జూ అన్నమాట. దాని పేరు వచ్చేసి రాజీవ్ గాంధీ జూ పార్క్. చూసారు కదండి, మా పాపని తీసుకొని మా పాప నిద్రపోతుంది. తను వచ్చేసి మా వదిన. ఇంకా వచ్చేసింది రాజీవ్ గాంధీ జూ పార్క్. లోపలికి ఎంటర్ అవ్వాలి. చూడండి, అందరం ఫొటోస్ దిగుతా నవ్వుకుంటూ వెళ్తున్నాం. మా పాప బాయ్ చెప్తుంది, నేను కూడా బాయ్ చెప్పేస్తున్నా తనకి. ఇంకా లోపలికి వెళ్ళాలి. 1 మెంబర్కి 40 రూపీస్ తీసుకున్నారు టికెట్ వచ్చేసి లోపల ఎంటర్కి. లోపలికి వెళ్ళంగానే చూసారు కదా, జూ అని రాసి కొంచెం వాటర్ ఫాల్ లాగా ఉంది. మేము లోపలికి వెళ్ళి చూస్తున్నాం ఏమేమి ఉన్నాయని. చూడండి, చూడడానికి బాగుంది ఎంటర్. మా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. స్టార్టింగ్లో మాకు కొన్ని కోతులు కనిపించాయి. చూస్తూ ఉన్నాం వాటిని, పిల్లలకి చూపిస్తున్నాం. చూసారా, అటు సైడ్ ఇటు సైడ్ బాగా చెట్లు నాటారు. చూడ్డానికి చాలా బాగుంది. ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉండాలి. చాలా దూరం నడిచి మాకు కాళ్ళు కూడా నొప్పులు వేసేసాయి. చూడండి, నేను వస్తున్నాను, వాళ్ళందరూ వెనకాల వస్తున్నారు. మీకు వీడియో చూసి చూపిద్దామని ఇలా తీస్తున్నాను. లోపలికి అనమాట, ఇది ఇక్కడే ఎంటర్ ఇన్నని. లోపలికి వెళ్ళిపోదాం. స్టార్టింగ్ వచ్చేసి పాములు ఉన్నాయన్నీ. నాకు చూడంగానే భయం వేసింది. చూసారా, ఎంత పెద్ద పెద్ద పాములు. నాకు పాములు అంటే చాలా భయం. చూసారా, తాబేలు, టార్టాయిస్. చూడడానికి చాలా బాగున్నాయి టార్టాయిస్. ఇక్కడ చూసారా, పిల్లలు స్నేక్ పార్క్, పూణే స్నేక్ పార్క్ ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా మనం ఇటు చూస్తే ఇక్కడ కూడా తాబేల్స్ ఉన్నాయి, టార్టాయిస్ ఉన్నాయి. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. చూడండి, మీకు మొత్తం చూపిస్తున్నాను. నాకు భయం వేస్తుంది, అటు ఇటు ఏమైనా పాములు ఉన్నాయేమో అని. అందుకే స్లోగా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. మేము వెళ్ళాం కదా, చాలామంది వచ్చారు చిన్నపిల్లల్ని తీసుకొని. చూసారు అక్కడ నక్షత్ర తాబేలు అనమాట. మా ఇంట్లో కూడా ఒకటి ఉండేది, కానీ ఇప్పుడు లేదు, ఎక్స్పైర్ అయిపోయింది. ఇక్కడ చూసారా, పిల్లలు ఫొటోస్ దిగాం, మేము కూడా దిగేసాం, అందరు దిగుతున్నారని. ఇక్కడ ఒక పాము ఉంది చూసారా, పైథాన్. చాలా పెద్దగా ఉందండి. చూడండి ఎలా పడుకుందో. దాన్ని చూడంగానే భయం వేసింది నాకైతే. నేను అనుకున్న కర్ర అని, అది చూస్తే పాము అంట. ఇంత పెద్ద పాము చూడండి. ఇది చూసారా, ఇది అనకొండ. పైథాన్ కంటే చాలా పెద్దది ఇది. పైథాన్ కంటే ఇది పెద్దది. మనిషిని ఎముకల్ని ఈతి చేసి చంపేసి తింటుందంట కదండి అదే. ఇక్కడ చూసారా, లోపల పెట్టారు అన్ని పాములు. ఇంకా అది చూసారా ఎలా తింటుందో. వెజిటేబుల్స్ని చూడండి ఎలా తింటుందో అది. తొండ కదా అది. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ స్నేక్. ఎలా పడుకుందో చూడండి.
ఇది వచ్చేసి నాగిని, నాగపాము. ఇవన్నీ పాములే. ఈ పాములు చూసి చూసి నైట్ కల్లోకి వస్తాయని చాలా టెన్షన్ పడ్డాను, కానీ నాకు రాలేదు నైట్ కల్లో. చూసారా ఎలా పడుకుందో చెట్టు కరుచుకొని. ఇవి చూసి మాకు భయం వేసింది, కానీ పిల్లలకైతే భయమే లేదు. ఎక్సైట్మెంట్గా చూస్తున్నారు. అరే అదిగో పాము, ఇదిగో పాము అని చూస్తున్నారు. నాకైతే పిచ్చ భయం వేసింది. అక్కడ చూడండి ముసలి ఎలా పడుకుందో. ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది. ఇంకా చూసారా స్నేక్స్ అయిపోయింది. ఇంకా స్నేక్స్ అయిపోయి ఇంకా నార్మల్ సింహం, పులి దగ్గరికి వచ్చేస్తున్నాం మనం. చూడండి నడుచుకుంటూ వచ్చేస్తున్నాం. అప్పటికి అయిపోయింది మా పని సగం. నడిచి 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 కాళ్ళు నొప్పులు వచ్చేసాయి అందరికీ. పిల్లల్ని వేసుకుని నడవాలంటే చాలా కష్టం కదా, కానీ పిల్లల కోసం తప్పదు. ఇంకా చూసారా అందరు పిల్లల్ని తీసుకొని వచ్చారు జూకి. ఇంకా నడవడమే కనీసం 3-4 కిలోమీటర్స్ నడిచాం. చూసారా పులి ఎలా నడుచుకొని వస్తుందో. ఎల్లో టైగర్ చూడండి ఎలా నడుస్తుందో. నేను ఫస్ట్ టైం పులిని చూడడం, ఇదే ఫస్ట్ టైం. చూడండి ఎలా నడుస్తుందో. ఇది వచ్చేసి వైట్ టైగర్. చూడండి ఎలా ఒలిస్తుందో. ఇక్కడ వచ్చేసి ఏదో చేస్తున్నారు, ఏదో పెంచుతున్నట్టున్నారు. మొత్తం వాటర్ పట్టేశారు. మొత్తం గ్రీన్ కలర్లో ఉన్నాయి చెట్లు అన్నీ. అక్కడ చూసారా గొర్రెల, ఇంకా బీర్ ఏదో చేస్తున్నాయి, తవ్వుతున్నాయి అనుకుంటాను వాటి ఫుడ్ కోసం. అక్కడ చూడండి చెట్టు కింద ఉంది ఇంకొకటి. ఇక్కడ చూడండి ఏమున్నాయో. ఇక్కడ వచ్చేసి జింకలు ఉన్నాయి. నాకు కూడా అర్థం కావట్లేదు వీడియోలో, అందుకే స్లోగా చెప్పాను. ఇక్కడ మా పాపకు చూపిస్తున్నాను. ఇది ఉడుము అనుకుంటాను, మా పాపకు చూపిస్తున్నా. అది చూడండి ఎలా గిరుతుందో కింద ఫుడ్ కోసం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి దాని కళ్ళు చూడు. ఇంకా వచ్చేసి మొత్తం ప్లేస్ గ్రీన్ 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 చెట్లు అన్నీ చాలా బాగున్నాయి. నాకు బాగా నచ్చింది జూ వచ్చేసి. కొంచెం కూడా ఎండ తగలేదు అనుకోండి, మొత్తం చల్లగాలి వస్తూ అలా నడుస్తుంటే చాలా బాగుంది. చూడండి అందరు ఎలా వెళ్ళి చూస్తున్నారు. కానీ పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వాళ్ళు పట్టుకుంటూ నడవాలి, ఎందుకంటే వాళ్ళు ఎగ్జైట్మెంట్తో పరిగెత్తుతారు. అక్కడ ఏముంటాయో మనకు తెలియదు కదండి, అందుకే. ఇక్కడ వచ్చేసి కొన్ని అయితే మేము ఇళ్ళకి నిద్రపోయాయి, అందుకే మీకు కొన్ని మాత్రమే చూపించాను. ఇక్కడ వచ్చేసి కృష్ణ జింకలు అన్నమాట. చూడండి ఎలా ఉన్నాయి, చాలా ఉన్నాయి కృష్ణ జింకలు. ఇది పండుకొని ఉంది ఒక కృష్ణ జింక. కొమ్ములు చూడండి ఎలా ఉన్నాయో, చాలా బాగుంది ఈ జింక అయితే. కొన్ని నార్మల్ జింకలు ఉన్నాయి, కొన్ని కృష్ణ జింకలు ఉన్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయో లోపల. వాటి పనిలో అవి ఉన్నాయి, మన పనిలో మనం ఉన్నాం. తిరగడమే పని మాకైతే. తిరిగి తిరిగి అలసిపోయాం, కానీ చాలా టైం పాస్ అయింది. మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ చూసారా అడవి కుక్కలు అనమాట. మేము వెళ్ళింది లేట్ అనమాట. అవేమో ఇంకొక సైడ్ వెళ్ళి పనుకున్నాయి, మాకు కనిపించలేదు. చూసి మేము కూడా అయిపోయింది, వాటిని ఎందుకు డిస్టర్బ్ చేయాలని వచ్చేసాం. మా పాప చూడండి ఎలా నడుచుకుంటూ వస్తుందో. తనకు చాలా ఇష్టం ఇలా చూపివ్వడం, జర్నీ చేయడం. లాస్ట్లో మేము కూడా ఒక ఫోటో దిగాం, ఫ్యామిలీ ఫోటో. లాస్ట్లో సబ్స్క్రైబ్ చేసి